ఒకసారి శ్రీనివాసుడు తొండమానుడికి గర్వభంగం చేయాలని, నిజమైన భక్తి అంటే ఏంటని చూపదలుచుకున్నాడు. తొండమానుడు ప్రతిరోజు బంగారు పువ్వులతో సహస్రనామార్చన చేసేవాడు. నాలాంటి భక్తుడు ఈ భూమిపై ఉండడు, ఒకవేళ ఉన్నా బంగారు పుష్పాలతో అర్చన చేసేవాళ్ళు అసలు ఉండరు అని అహం మొదలైంది అతనికి. మరునాడు ఆలయం వాకిలి తెరిచి చూడగా బంగారు పుష్పాలన్నీ చెదిరిపోయి మట్టి పూలు మాత్రం కనబడ్డాయి. ఆశ్చర్యపోయిన అర్చకులకు తొండమానుడికి స్వామి ఇలా చెప్పారు: నీకంటే పరమ భక్తులు ఉన్నారు, వాళ్ళలో భీముడు అనే కుమ్మరి భక్తుడు సమర్పించే మట్టి పూలే నాకు ప్రీతి. అతను తిరుమలలో ఒక గుడిసెలో నిరంతరం నైవేద్య వంటల కోసం మట్టి కుండలు తయారు చేస్తాడు. నా దర్శనానికి రావాలని కోరిక ఉన్నా తీరిక లేక పక్కనే నా చెక్క బొమ్మ పెట్టుకొని భక్తితో చేతికంటిన బంకమట్టితో పూలను చేసి సమర్పిస్తూ స్వామి నా భాగ్యం ఇంతే అనే బాధపడేవాడు. తర్వాత ఒకసారి అతన్ని చూద్దామని వెళ్ళిన చక్రవర్తికి అక్కడ మట్టి పెంకుల్లో సంగటిని ప్రియంగా తింటున్న స్వామిని చూసి ఆశ్చర్యపోతాడు. ఆ భీముడు ఎంతటి అదృష్టవంతుడు.